వెల్కమ్ టు అరకు అమ్మ చేత వంటని. నేను ఈరోజు గోంగూర బోటి కర్రీ వండి చూపిస్తాను. ఎలా వండాలో రండి చూద్దాం. బోటు శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగి ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టి ఇలా ఉంటుంది. అలానే పక్కన ఒక పెన్నాన్ని తీసుకొని నూనె పోసి నూనె వేడయ్యాక శుభ్రంగా మనం కడిగి పెట్టుకున్న గోంగూరను పెన్నంలో వేసి దాన్ని మనము బాగా కలపాలి. అలా కలుపుతూ గోంగూర ముద్దగా ఉడుకుతుంది. పేస్ట్ లాగా ముద్దగా ఉడికిన పేస్ట్ లాగా అయ్యి దాన్ని పక్కన తీసుకొని స్టవ్లో ఒక కుక్కర్ పెట్టి కుక్కర్ వేడయ్యాక నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత నూనె వేడయ్యాక దాన్ని ఉల్లిపాయలు వేసి అలానే పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడకనివ్వాలి. ఉల్లిపాయలు బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసి స్మెల్ మరంతా పోయే వరకు అలా కలిపి మనము ముందుగానే బోటి కర్రీ కడిగేసి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ బోటిని ఇందులో వేయాలి. మొత్తం వేసి శుభ్రంగా కలపాలి. మొత్తం కలిసినట్టు ఇలా మొత్తం కలవాలి. మొత్తం కలిసినట్టు కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టాలి. మూత తీసి అందులో కారం తగినంత కారము అలాగే సాల్టు వేసి బాగా కలపాలి. ఇలా మొత్తం కలిపి దాన్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టాలి. మూత తీసి ఇలా కలపాలి. కలిపిన తర్వాత టమాటా పేస్ట్ వేసి బాగా కలిపి దీని స్మెల్ పోయే వరకు బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత తీసి చూడండి ఎలా ఉడికిందో. ఇందులో మనము ముందుగానే వేయించి పెట్టుకున్న గోంగూర వేయాలి. చూసారా, ముందుగానే వేయించి పెట్టించుకున్న గోంగూర వేసి శుభ్రము గోంగూర బాగా కలిసినట్టు కలపాలి. బాగా కలిసాక ఇలా
బాగా కలిపి కొంచెం వాటర్ పోసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఆ తర్వాత తీసి చూసేసరికి కమ్మగా ఉడుకుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా గోంగూర మొత్తం ఎలా కలిసిందో. కొత్తిమీర వేసి బాగా కలుపుకొని దింపుకోవడమే. అలాగే ఒక గిన్నెలో తీసి చూసారా ఎంత బాగా ఉడికిందో. చాలా టేస్టీగా ఉంది. చూడండి, మీరు కూడా చేయాలంటే వీడియో చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి. చూసారా? ఓకే, బాయ్.